విజయనగరం జిల్లా గణపతి నగరం మెంటాడ రోడ్డులో ఉన్న జేమాట ఆర్థిక సహాయంతో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో సీఐ జిఏని రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలతో పూజలు నిర్వహించాలని కోరారు. హిందూ సంప్రదాయ పండుగల్లో మొదటిసారిగా వచ్చే వినాయక చవితిని ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మజ్జి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా పర్యావరణ హితంగా ఈ వినాయక చవితి జరుపుకోవాలని ప్రజలందరికీ మా తరఫున ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అందరూ మట్టి వినాయకులను పూజించాలి. ఉపయోగించే వస్తువులు కూడా పర్యావరణ హితంగా ఉండి మనకి మంచి చేసేవిగా ఉండాలని, అదేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణానికి కానీ, అదేవిధంగా మండపాల విషయంలో కానీ, అఖండ దీపాల విషయంలో కానీ, అదేవిధంగా మునుపు సందర్భంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏవైతే అధికారులు సూచనలు ఇస్తారో ఆ సూచనలు సలహాలను పాటిస్తూ పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని, దానికి సంబంధించి జేమాత్ వారు ఈ మట్టి ప్రతిమల్ని వినాయక ప్రతిమల్ని అందజేయడం అభినందిస్తున్నాము. ఈ విధంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికి కూడా ముందుకున్న వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి కూడా, అదేవిధంగా గైట్నగర్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పరిరక్షణ కోసం మనం మట్టి వినాయకులను పూర్వకాలం నుంచి పూజించుకుంటూ వస్తున్నాం. ఇది పరిశుద్ధంగా ఉండాలని ఆలోచనతో మనం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేశామండి. ఈరోజు 500 బుక్స్, 500 వినాయకుల్ని ప్రతిమల్ని మా జేమాత్ తరపు నుంచి మేము మన గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అందించాలనే ఆలోచనతో మన సిఐ గారి ఆధ్వర్యంలో